ఆల్ ఇండియా యాంటీ కరప్షన్ అండ్ కన్జ్యూమర్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా మురికిపూడి ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి వెంకటేశ్వరరావు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ అవినీతి నిర్మూలన కోసం అవగాహన శిబిరాలను నిర్వహిస్తామన్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు పాటుపడతానని చెప్పారు. ఏ వస్తువును కొనుగోలు చేసినా వినియోగదారులంతా తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ని పలువురు అభినందించారు. ఆల్ ఇండియా యాంటీ కరప్షన్ అండ్ కన్జ్యూమర్స్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గానికి ప్రెసిడెంట్గా ఎన్నిక చేసినందుకు ముందుగా కోడూరి వెంకటేశ్వరరావు గారు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ప్రెసిడెంట్ గారికి నా ధన్యవాదాలు. చిలకలూరిపేటలో నాకు అప్పగించిన బాధ్యతలు నేను సక్రమంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా చెప్తున్నాను. ముఖ్యంగా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. నకిలీ వస్తువుల పట్ల, నకిలీ ఉత్పత్తుల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అటువంటి అవగాహన సదస్సులు మేము ప్రభుత్వ అధికారులతో కలిపి చిలకలూరిపేటలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి వారు కూడా ఏదైనా కిరాణా కొట్లో కానీ, ఏదైనా పెద్ద పెద్ద షాపుల్లో కానీ, అలానే మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువులు కొనేటప్పుడు భవన నిర్మాణ వస్తువులు ఏమైనా సరే ముందుగా బిల్లు తీసుకోవాల్సిన బాధ్యత వినియోగదారుడిపై ఉంటుంది. అట్లా బిల్లు తీసుకోకపోయినట్టయితే వారికి ఉన్న హక్కులన్నీ ఊరకనే పోయినట్టు గుర్తుంచుకోవాలి. బిల్లు తీసుకున్న తర్వాత వారికి న్యాయం జరగకపోతే వారు జిల్లా ఫోరంను ఆశ్రయించవచ్చు. ఆ జిల్లా ఫోరంను ఆశ్రయించడానికి వినియోగదారుల సంఘం పూర్తిగా మద్దతు ఉంటుంది, వారికి అండగా నిలబడుతుంది. అలానే ఎవరైతే నకిలీ ఉత్పత్తులు తయారు చేస్తున్నారో, వినియోగదారులను మోసం చేస్తున్నారో వారి పట్ల వినియోగదారుల సంఘం గట్టిగా చర్యలు తీసుకుంటుంది. ఇటువంటి వాటిని అవినీతి అధికారులైనా సరే లంచగొండి ఇటువంటి వాటిని కంపల్సరీగా ఆయా శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తుంది. విజిలెన్స్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ కానీ, అట్లనే ఇప్పుడు నకిలీ వస్తువులు అమ్మే వాళ్ళకి సంబంధించి కల్తీ కానీ ఇటువంటి పెద్ద పెద్ద అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి మీద చర్యలు తీసుకోవడానికి ఫోరం గట్టిగా కృషి చేస్తుంది. కావున ఏంటంటే వినియోగదారులు నకిలీ ఉత్పత్తుల పట్ల ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండండి. నకిలీ ఉత్పత్తులు కొనొద్దు. బిల్లు ఏదైనా కొనేటప్పుడు కంపల్సరీ బిల్లు తీసుకొని మీ హక్కులను కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను.